ఫ్రెండ్స్, ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫెస్టివల్స్ అంటే గుర్తొచ్చేది స్వీట్సే కదా, అందులో ఈజీగా అయిపోయేది పాయసం ఒకటి అనమాట. అలాగే పరవన్నం, ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుంటారు. బట్ నేనైతే ఈరోజు స్పెషల్గా పాయసం ప్రిపేర్ చేశాను. పక్కా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. లుక్ కూడా చాలా డెలిషియస్గా ఉంటుంది అనమాట. ఎనీవే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక బాండి పెట్టుకుని నెయ్యి వేసుకోండి. నెయ్యిలో అయితే పక్కా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోండి. నేనైతే రెగ్యులర్గా వాడే బాదం జీడిపప్పు అలాగే కిస్మిస్ యూస్ చేశాను. కొందరు పిస్తా అలాగే బ్లాక్ గ్రేప్స్ డ్రై ఫ్రూట్స్ కూడా యూస్ చేస్తారనమాట. అవైనా యూస్ చేసుకోవచ్చు, బట్ నేను ఇవే యూస్ చేశాను. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంకొంచెం నెయ్యి వేసుకొని సేమియా కూడా ఫ్రై చేసుకోండి. కొందరు ఫ్రైడ్ సేమియా వాడతారు. నేనైతే ఫ్రైడ్ సేమియా లేదు కాబట్టి ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇలా చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా అది కూడా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ పైన 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోండి. ఒక కప్పు సేమియాకి 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసాను అనమాట. వాటర్ హీట్ అయిన తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత వాటర్ మొత్తం బాగా మరిగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న సేమియా ఉంది కదా, దాన్ని వాటర్లో వేసేసుకోవాలన్నమాట. బాగా బాయిల్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో పక్కా ట్రై చేయండి. సేమియా కూడా బాయిల్ అయిపోయి అన్నం ఎలా ఉడుకుతుందో అలా ఉడికిపోవాలన్నమాట. కానీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 2 మినిట్స్లో సేమియా అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత బెల్లం తీసుకుని ఆల్రెడీ నేను తురిమి పక్కన పెట్టుకున్నాను అనమాట. కప్పు బెల్లం వేసుకున్నాను. చాలకపోతే కొంచెం షుగర్ కూడా మిక్స్ చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. నాకైతే 1 కప్ బెల్లం అయితే సరిపోయింది. కొందరు ఏంటంటే బెల్లంలో మట్టి అలా ఉంటే కొందరు వాటర్ వేసి మరగపెట్టి దాన్ని వడకట్టి ఇందులో మిక్స్ చేస్తారనమాట. ఇప్పుడైతే బాయిల్ అయిపోయింది కదా, మొత్తం బెల్లం కూడా కరిగిపోయిన తర్వాత ఆల్రెడీ కాచిన పాలు ఉన్నాయి నా దగ్గర, ఆల్రెడీ కాచేసాను అనమాట. కొందరు కాయకపోతే పచ్చి పాలు అయితే పోయకండి, కాచి చల్లార్చిన పాలు పోయండి. ఇలా సేమియాలో మిక్స్ చేసేసుకోవాలి అంతే. చాలా సింపుల్గా సేమియా పాయసం అయితే ప్రిపేర్ అయిపోయేది. అంతేకాదు టేస్ట్గా కూడా ఉంటుంది. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ బౌల్ పైన డెకరేషన్గా చేసుకోండి. ఇలా దానిపైన నెయ్యి కూడా వేసుకుని తినండి. వావ్, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎంతో సింపుల్గా సేమియా పాయసం అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో ఇమీడియట్గా రావడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.